ఎన్ని స్టార్ట్ చేశారు ఇవి మీటింగ్స్? ఫ్రైడే. ఆరు రోజులు ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చినాడు ఎవరండి? అట్లానే కన్నా కూడా ఒక్కరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు, 6 రోజులు ఒక్కరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు, 1 డే ఆబ్సెంట్ 3, 4, 2 రోజులు ఆబ్సెంట్. ఎందుకు అడుగుతున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు లాస్ట్ వరకు ఆబ్సెంట్ అవ్వకుండా వస్తే మంచిది. వస్తే మరి ఏమైనా బంపర్ ఆఫర్ ఇస్తారేమో పాస్టర్ గారు చూద్దాం. ఏమండి మన ఆఫర్లు ఏమన్నా 30 రోజుల 30 రోజులు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా మనకి ఏం కావాలి ఏదైనా ఇస్తానంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టు, ఏదైనా వస్తుంది అంటే కొంచెం శ్రద్ధ పెట్టు. మనుషులు అంటే చిన్నపిల్లల మెంటాలిటీ ఏమన్నారో తెలియదు కానీ కొంచెం ఏదన్నా ఉంటే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టు కదా. అది పాస్టర్ గారికి చెప్తాం ఏదన్నా ఒక ఆఫర్ ఉన్నాను ఓకేనా. 30 రోజులు రావడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా వద్దాం అనుకుంటున్నాను కానీ నేను వస్తే చెప్పిన వాళ్ళకి అడ్డమేమో అని నేను గ్యాప్ తీసుకుంటున్నాను, అది తెలుసు. సరే, సిలువ అనగానే సిలువకు సంబంధించిన కొన్ని మాటలు ఉన్నాయి. ఒక అధ్యాయం అంతా రాస్తుంది. ఎక్కడ అది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ 6 రోజుల్లో అది ఎవరైనా జ్ఞాపకం చేశారా? ఈ 6 రోజుల్లో ఆ వాక్యం ఎవరైనా జ్ఞాపకం చేశారా? లేదు. అది దాన్ని ఏమైనా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. కొంచెం అంతా మంది దేశం అంతా మంది సిలువ అనగానే ఖచ్చితంగా ఆ యెషయా గ్రంథం చదువుకోవచ్చు. అందులో ప్రతి మాట ప్రతి పదం కూడా ఆయన యొక్క శ్రమని, ఆయన మన కోసం ఏం చేశాడో అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. త్వరగా అందులో కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఎవరన్నా మైక్ దగ్గర పెట్టుకొని చూస్తారా? ఒక 10 పాయింట్లు జ్ఞాపకం చేసుకొని ½ ముగింపు చేసుకున్నాం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిన? యెహోవా బాహు ఎవరికి బయలుపరచలేను? లేక మొక్కవలేను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను. అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన. ప్రతిదీ మనం ధ్యానం చేస్తే మాట్లాడుకుంటే టైం సరిపోదని నేను కొన్ని 10 పాయింట్లు మాత్రం మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. అందులో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అంటే అతడు తృణీకరింపబడిన వాడు. తృణీకారం అంటే అర్థం ఏంటండి? తృణీకారం అంటే అర్థం ఏంటి? టీచరు చెప్పిన ఆజ్ఞని పిల్లలు ఏం చేస్తారు? తృణీకరించారు అనుకోండి, ఊరుకుంటాడా టీచర్? ఊరుకోడు కదా. భార్య భర్త మాటను తృణీకరించింది అనుకోండి, ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడని అంటారా? తృణీకారం వచ్చిన దగ్గర సహజంగా ఏదో ఒకటి పరిణామం అనేది జరుగుతుంది, అవునా కదా, లోకంలో. కానీ ఈయన మన కోసం తృణీకరించబడ్డాడండి. ఆయన ఏ తప్పు చేయలేదు కదా, ఆయనలో ఏ లోపం లేదు కదా. ఒకసారి అడుగుతాడు కదా ఆయన్ని, ఏమంటాడు ఆయన? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని అడుగుతారు. ఎంత ధైర్యం అండి? అంటే ఆయనలో ఏమాత్రం పాపము లేదు. మరి ఎందుకు తృణీకరించబడ్డాడు? ఎవరి కోసం అని అంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎవరి కోసం? మీకోసం, నా కోసం. పాట ఉంది కదా, ఎవరి కోసమో ఎవరి కోసం? లాస్ట్లో అంటారు అది నీ కోసమే, అది నా కోసం. ఎవరి కోసం తృణీకరించబడ్డాడు? పాయింట్ నెంబర్ 1, మా అందరి కోసం తృణీకరించబడ్డాడు. నెంబర్ 2 ఏంటంటే తర్వాత చదవండి, దాని పక్కనే మనుషుల వలన విసర్జింపబడిన వాడు. విసర్జించబడడం అర్థం ఏంటండి? ఆయన జాన్ మంగాచార్యులు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక బోధకుడు. ఒక రోజు నేను ఆయన వాక్యం చెప్తుంటే వెళ్ళా. పాపాన్ని విసర్జించాలంట. పాపాన్ని ఏం చేయాలంట?
అసహించుకోవాలి, విసర్జించాలంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు తెలుసు ఆయన? చెప్పనా? బాగోదేమో చెప్పాలా? ఇలా చూపించాడు, ఎలాగో చూపించి దాన్ని ఏం చేస్తారంట? అసహించుకుంటారు, ప్రేమిస్తారా? అందరూ చెప్పాలి. అసహించుకుంటారు. ఎంత అసహించుకుంటారు? అసలు మరి వెనక్కి తిరిగి కూడా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే చెప్పాను కదా, 40 నిమిషాలు మనం మాట్లాడితే 40 నిమిషాలు మనకి వెళ్ళదు. ఎందుకు? ఇక్కడ 3 రకాల స్టాండర్డ్ పీపుల్ ఉంటారు. యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, అబోవ్ యావరేజ్ ఉంటారు. అంతే కదా? అంటే సీనియర్ అంటే కొంచెం వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతకాలం నుంచి వస్తామన్నా మధ్య రకం వాళ్ళు ఉంటారు, కొత్తగా వస్తున్నాడు కూడా ఉంటారు. అందువల్ల అందరినీ టచ్ చేయదు వాక్యం. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా చెప్పుకుంటూ అయిపోతారు. ఆ 40 నిమిషాలు అందుకే మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. 25% 15 మినిట్స్ మెసేజ్ గుర్తుపెట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. ఆ 40 నిమిషాలు మాట్లాడితే నాకు అదొక ఖచ్చితంగా వాక్యం వింటా ఉంటాం, కానీ సంథింగ్ మోర్ దాన్ ఏమంటాం అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నది, లేదంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నదని మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. ఆ విధంగా దానితో కనుక పాపాన్ని పోల్చుకుంటే అసలు ఏమన్నా ప్రేమిస్తామా? ప్రతి పరిస్థితిలో ప్రేమించాం. అట్లా పాపాన్ని మనం విసర్జించాలంట, ధృవీకరించాలంట. యేసుప్రభువు ఏం చేశారు? వీళ్ళు ఆ విధంగా విసర్జించారంట. అంటే కనీసం ముఖం చూడటానికి కూడా ఇష్టపడదు, వెనక్కి తిరిగి చూడటానికి కూడా ఇష్టపడదు. ఆ పనిని మనం ఎలా విసర్జించుకుంటామో యేసుప్రభువుని కూడా అంతగా విసర్జించుకున్నారంట. అది చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందేమో, కానీ అది మన దాకా వస్తే ఎవరైనా మనల్ని ధృవీకరిస్తే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలోనే ఉన్నారు, ఆవిడెవరో నీ మొహం చూడండి, ఎదురు వచ్చినా తిప్పుకొని వెళ్ళిపోతుంది. మనలో కొంచెం తక్కువ లేదు కదా, మొహం తిప్పుకోవటాలు, బొంగమూతులు పెట్టడాలు మన దగ్గర ఉండవు. మన దగ్గర ఉంటే వేసేస్తాం, తీసేస్తాం, ఇక అలా ఉంటాయి. మనం వీడు పాపం పట్టలేరు, తిట్టలేరు, కొంచెం అవలను కదా, అందుకని రకరకాలుగా ఏదో ఎక్స్ప్రెషన్ చూపిస్తూ ఉంటారు. అంతే కదా? ఎవరైనా ఎదురయ్యారు, వాళ్ళ మొహం కూడా చూడట్లా, ఎట్లా ఉంటుంది రియాక్షన్? నువ్వు చూడకపోతే నేను చూస్తానని ఆమె చేస్తుంది. అక్కడే గమనించి పనున్న దానిలాగా ఇంటిలో ఉన్నట్టు ఇలా ఉంటాయి కదా పరిస్థితులు. అలా ఉంటాయి. మనం అట్లా ఎవరైనా మనల్ని విసర్జిస్తే, తృణీకరిస్తే, తప్పించుకొని వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది, ఎంత బాధ. కొడితే ఎక్కడ తగ్గుతుంది? పోచోటే తగ్గుతుంది. తిడితే జీవితాంతం ఎక్కడ కూర్చుంటే ఆ మాటలు గుండెల్లో దాచుకుంటారంట. అప్పటి వరకు చచ్చినా క్షమించు, చచ్చినా సిస్టమ్ మొహం చూడండి అంటుంటాం. ఈతే అంత బాధ పెద్ద కాదు, అవి చిన్నయే, కానీ మనం అట్లా అనిపిస్తుంది. కానీ మన దేవుడు పాపం లేనివాడు, పవిత్రుడు. ఆయన్ని కూడా ఈ కేటగిరీలోనే ఇలాగే విసర్జిస్తున్నారంట. ఎవరి కోసం? యేసుప్రభువు కోసం మనం ఎప్పుడైనా తృణీకరించబడ్డామా? మన కోసం తృణీకరించబడ్డాడు, మన కోసం విసర్జించబడ్డాడు. ఆయన కోసం ఎప్పుడైనా తృణీకరించబడే సందర్భాలు వస్తే, విసర్జించబడే సందర్భాలు వస్తే మనం నిలబడ్డామా? మనం పరీక్ష చేసుకోవాలి. లేకపోతే ఎక్కడించైనా నా దేవుడు నా కోసం తృణీకరించబడ్డాడు, నా దేవుడు నా కోసం విసర్జించబడ్డాడు కనుక నా దేవుడి కోసం నేను కూడా కొంతైనా చేయవలసిన బాధ్యత నాకు ఉంది అనే సత్యాన్ని మనం ఈ సాయంత్రం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, నెక్స్ట్ పాయింట్ చదవండి ఒకసారి. వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనవాడి వాడు గాను. చాలా ఒక నిమిషం. మనుషులు చూడనల్లని వాడుగా అంటే అర్థం ఏంటి? ఎలాగ చెప్పవచ్చు దాన్ని? నేను చూడనల్లడి వాడుగా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. ఏంటది? ప్రవీణ్ పగడాల. మీకు తెలుసా ఆయన ఇంతకుముందు? ఎంతమంది తెలుసు? నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం ఉంటుంది ఆయన పేరు. సహజంగా మేము మా గ్రూప్ నుంచి కొంచెం లేటెస్ట్ వాటిలోకి మేము వెళ్ళాం, ఎందుకంటే అవుట్డేట్, నాకు అప్డేట్. అదే అప్పుడు తెలుసు నాకు. నేను ఇంతవరకు అసలు ఆయన పేరు ఇదే ఫస్ట్ టైం. అసలు అలా కల్లోలం అయిపోతున్నాయి రాష్ట్రాలు. ఏంటి అని మధ్యాహ్నం ఒక వీడియో చూశాను. చూస్తే ఆయన మాట తీరు, వ్యవహారం బాగానే ఉంది, కానీ
డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా మాట్లాడు సనాతన అన్నాడు. ఎప్పుడో కాలుతుంది ఆ మాట్లాడగానే కొంతమందికి. ఇందులో చెప్పకూడదేమో, మరీ దూరం వెళ్తుందా. ఖురాన్లో కూడా కొన్ని మెన్షన్ చేశాడు. ఖురాన్లో అల్లా ఏం చేశాడో కొన్ని చెప్తున్నాడు. మూల ధర్మశాస్త్రంలో ఏమని చెప్తున్నాడు. వాళ్ళకు కూడా తెలుసు ఏమని. రామాయణం రంగు, భారతం చెప్పండి, ఇది తెలియదా? రామాయణం రంగు, భారతం వాళ్ళకు కూడా తెలుసు. పంచపాండవులకి ద్రౌపది భార్య ఏంటి, మరి రాముడికి ఏది వద్దు ఆ టాపిక్ మనకు, నాకు కూడా పుట్టేది తెలియదు. వాటి గురించి కాదు తెలుసు. నేను ఒక వీడియో చూసాను. ఒక కృష్ణకుమారి అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉంటాడు. ఏదన్నా ఒక బర్నింగ్ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటాడు. ఈ టాపిక్ మీద మాట్లాడుతుంది ఏమని, పండగలు వస్తాయి, విగ్రహాలు పెడతారు, బతితో పెడుతున్నారా, ఎందుకు పెడుతున్నారు అని కొన్ని మెన్షన్ చేసింది. ఆవిడ అన్ని రాలేదు, కానీ ఈ అడిగినోడు అలాగే మాట్లాడాడు, ఆవిడ కూడా అలాగే మాట్లాడు. ఏమని, ఒక పావు గంట మాత్రం ఏం పాటలేస్తారు, తర్వాత నుంచి ఏముంటుంది. అసలు వాడు జరుగుతున్న దీనికి లాస్ట్ రోజు ఏముంటుంది, దావత్ ఉంటుంది, రోజు దావత్ కూడా ఉంటుంది. డబ్బులు ఆన్లైన్లో ఒకటి పెట్టారు అనుకోండి, అందరూ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. కలెక్షను ఎంత పెరిగితే అంత హ్యాపీ వాళ్ళు. చూడండి, వాళ్ళకి తెలుసు అందులో ఏమీ లేదు, వాళ్ళకి తెలుసు, అయినా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎవడెవరిని అంటే మాత్రం ఇలా యాక్షన్ తీసుకుంటారా. అందుకే కొంతమంది ఎట్లా పెట్టుకుంటున్నారు, బాడీ గార్డ్స్ని ఒక విఐపీ లాగా పెట్టుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారు, అంత అవసరమా అంటున్నారు. మరి ఇప్పుడు ఏమంటాం, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సింగిల్గా వెళ్తాడంట ఆయన ఎక్కడికి వెళ్ళినా. ఇంత కాంట్రవర్సీ పర్సన్, ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్న వ్యక్తిని శత్రువులు కాన్సన్ట్రేట్ చేయరా? అసలు ఆయన ఆలోచించలేదా? అది భక్తా మూఢ భక్తా అసలు నాకు అంత పెద్ద ఆయన మనం కామెంట్ చేయకూడదు. కానీ వెల్ ఎడ్యుకేటెడ్, సబ్జెక్ట్ చాలా ఉన్నాయి దగ్గర. ఫస్ట్ టైం నేను విన్నా, 2-3 వీడియోలు విన్నా. అసలు 1970 నుంచి ఉన్న యాక్ట్లు ఏమున్నాయి, లండన్ మిషన్లో ఏం యాక్ట్స్ ఏమి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. భారతీయుల కోసం, భారతదేశం కోసం లండన్ మిషన్ కానీ, లండన్లో పరిపాలనలో కానీ ఎంతమంది మిషనరీస్ పనిచేసి కొన్ని చట్టాలు చేయించారంట. వాడు కొన్ని మెన్షన్ చేశాడు. అంత గొప్ప వ్యక్తి, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అర్ధరాత్రి 11:30కి ఫస్ట్ వీడియో అంటున్నారు, 3:30కి తెలిసిందని అంటున్నారు. అసలు ఏంటో తెలియదు. సింగిల్ ఎలక్ట్రిక్ ఏంటి అసలు, ఎంత విషాదం అది. అది ముడుచుకొచ్చింది అన్నావా, ఏం అజాగ్రత్త అన్నావా, దేవుడు అనుమతించాడు అన్నావా, ఏంటంటే పెడదాం దానికి. ఆ ఇన్సిడెంట్ వల్ల మనం ఏం నేర్చుకుందాం. మీరైనా నేనైనా కూడా ఎప్పుడు పోతామో, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో. మా పాస్టర్స్ ఫెలోషిప్లో కానీ ఎలీషా గారు అని చనిపోయారు ఆ మధ్య. ఇక్కడ నాన్న కూడా తెలిసింది, సంజయ్ గాంధీ నగర్లో. బుధవారం మీటింగ్కి వచ్చాడు, శుక్రవారం మా గ్రూప్లో మెసేజ్ వచ్చింది, పాస్టర్ చనిపోయాడు. మేము బుధవారం మాట్లాడాము ఆయనతో, చాలా యాక్టివ్గా ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. బంధువులంతా రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాడంట. దాంట్లో 10 గంటలు రాగానే కొంచెం నొప్పుగా ఉన్నాను, కారు పక్క తీసాడంట. అంతే, హాస్పిటల్ తీసుకెళ్ళి కన్సల్ట్ పెట్టాడు. ఏం చేద్దాం దీన్ని పెట్టి, రాకడ ఆలస్యం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నావా, అలక్ష్యంగా ఉన్నావా, ఇంకా ఓవర్ టైం ఉందిలే ఇప్పటి నుంచి ఎందుకులే అన్నావా? సరే ఆలోచించాం. సరే, మన సందర్భం ఏంటి, మన కోసం ఆయన ఎలాగేటంట, చూడనొల్లని వాడుగా అంటే ఎలా చెప్పాను మీకు, నేను అది ఎలా అర్థం చేసుకోవచ్చు దాన్ని. మనుష్యుడు చూడనొల్లని వాడిగా. నిన్న ఆయన బాడీని చూస్తే పెదాలు పగిలిపోయాడు. రాడ్తో కొట్టారో మరి దేనితో కొట్టారో అంటున్నారు. ఇక్కడ షూ ప్రింట్ ఉందన్న, హెడ్ లైట్ పగిలిపోయిందన్న. సహజంగా బండి మీద వెళ్ళిన ఏం చేస్తారు, వెనక నుంచో ముందు నుంచో కొడతారు. అది ఏమంటాం, టోల్ ప్లాజానా, టోల్ గేట్ దగ్గర మనుషులు ఎవరైనా స్లో అవుతారు. బహుశా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నాకు తెలిసి. ఆయన పాస్ అయ్యాడు, స్లోగా అవుతాడు కదా, అక్కడ జరిగింది. ఆయన మూమెంట్ కూడా చాలా స్లోగా డ్రైవింగ్ రానోళ్ళలాగా నడుపుతున్నాడు. అంటే హెడ్ లైట్ పగిలిపోయింది, సిగ్నల్ లైటే వెళ్తున్నాను అంటే అప్పటికే అటాక్ జరిగింది.
అసలు ఆ టైంలో ఎందుకు బయలుదేరాలి? ఎంత ఆశ్చర్యం ఇది. ఎందుకు మాట్లాడుతున్నామో చూడనొల్లని వాడిగా రక్తం నిండిపోయి మనిషి నానా రకాలుగా తయారై అసలు ఎంబీఏ చదువుకున్నాడంట, కోటేస్తాడు, చాలా స్మార్ట్గా ఉంటాడు మనిషి, మంచి నాలెడ్జ్ ఉన్నవాడు. దేవుడు దర్శనంలో ఏం చేశాడంటే ఇండోర్ వెళ్ళమని చెప్పాడంట. 1 monthలోనే ఇండోర్ వెళ్ళి హిందీ నేర్చుకుని హిందీలో వాక్యం చెప్పడం, దేవుని పని చేయడం ప్రారంభించారట. ఆ ఎంబీఏ అయ్యారు. అక్కడ ఒక మాస్టర్ గారు వాళ్ళు ఈయన ఆదరించి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్ళి అంత జోవియల్గా చెప్తాడు. అసలు టైం తెలియదు, అంత బాగా చెప్తున్నాడు. కానీ ముగింపు చూడండి అంత విషాదం. ఇప్పుడు మామూలుగా చనిపోయాడా? ఆ దెబ్బలు కొట్టేటప్పుడు ఎంత బాధ అయి ఉంటుంది. మనం మాటలే భరించలేకపోతున్నాం. ఈ మధ్య అసలు మనం ఏమీ రిస్క్ తీసుకోవట్లా. మనల్ని ఎవరు తిట్టినోళ్ళు లేరు, మనం కొట్టేవాళ్ళు కూడా లేదు. ఎందుకు? మనం చక్కగా తప్పించుకొని తెలుగు అవసరానికి ఒక అబద్ధం, అవసరమైతే అక్కడి నుంచి మనకి ఎందుకు వేరు గొడవలు, దేవుడు గొడవలు పెట్టుకుని ఉన్నాడు ఏంటి, మనసు ఎంత ఉండమన్నాడు, బోళ్ళు ఇది చెప్తాం. మనకి అసలు ఒక మాట కష్టం లేదు. అసలు ఎవడైనా ఆ దారిగిరా నీ సంగతి చెప్తారంటే వాము 10 గంటల బఠానీలు అమ్ముకోవచ్చు, బస్ స్టాండ్ అసలు రిస్కే లేదు మనకు. ఆ రిస్క్ ఫేస్ చేస్తే దాని విలువేంటో ఒక్కోసారి దేవుడు కూడా కొన్ని అనుమతిస్తాడు. ఎందుకు? మన విశ్వాసం ఎంత ఉందో, మన భక్తి స్టాండర్డ్ ఎంత ఉందో, మనం ఎంతవరకు దేవుడికి నమ్మకంగా ఉంటామో అని ఏం చేస్తాడు ఆయన? అనుమతిస్తాడు. అట్లా అనుమతిస్తే ఇక ముందు ముందు ఇలాంటివి చాలా చాలా చూడాల్సి వస్తుంది. అవునా? వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకపోతే ఆ రోజు యేసుప్రభుని సిలువ వేసేవాళ్ళ, వాళ్ళకి ఏమొచ్చిందంటే వెర్రి కోపంతో కేకేశారు అంటాడు. సిలువ వేయము అని వెర్రి కోపం, కోపము, పిచ్చి కోపము, మామూలు కోపం, వెర్రి కోపం అంట. అంత తప్పు ఏం చేశాడండి ఈయన? అంత నేరాలు ఏం చేశాడండి ఈయన? ఆకలేశ్వరుడికి అన్నం పెడుతున్నాడు, అనారోగ్యంగా ఉన్న స్వస్థపరుస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, బాగు చేస్తున్నాడు. అంత పాపం ఎందుకు వచ్చింది? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఆ మనుషుల వెనకాల ఎవరున్నారు? మన వెనకాల ఎవరు ఉంటారు? ఆ మనుషుల వెనకాల ఎవరు ఉంటారు? ఏంటి అంతసేపు ఆలోచించారు? మనతో మన దేవుడు ఉంటాడు, వాళ్ళతో ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడు. అందులో ఏముంది? సింపుల్. ఎవరు రాజ్యం కూలబడుతున్నాడు ఆయన? ఎవరు రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆయన? ఎవరు రాజ్యం అలాగని చెప్తున్నాడు? అందుకని వీళ్ళకు వెర్రిపోవాలి. వాడు డైరెక్ట్గా రాడు. వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా పక్కన మూడు ద్వారా వస్తాడు, భార్య ద్వారా వస్తాడు, భర్త ద్వారా వస్తాడు, బంధువు ద్వారా వస్తాడు, స్నేహితుల ద్వారా వస్తాడు, ఎవరి ద్వారానైనా వస్తాడు, రాగలడు. ఎందుకయ్యా? వాడికి ఏముంది ఈ లోకంలో? లోకాధికారి. ఆయనకున్న బిరుదేంటి? లోకాధికారి. వాడిని మనం ఈజీగా ట్యాకిల్ చేద్దామంటే, సింపుల్గా అటాక్ చేద్దామంటే, ఈజీగా ఫేస్ చేస్తాను అంటే ఏమీ మన పని చేయకూడదు. సరేనా? మన సందర్భం ఏంటి? ఇక్కడ ఆయన ఎలాగయ్యాడంట? చూడనొల్లని వాడు అయ్యాడంట. అది ఇక వివరించడానికి మాటలు రావు. ఒక్కొక్క మాట ఇది ఒక్కొక్క సందేశం. 45 minutes 1 hour మాట్లాడవచ్చు, లేదంటే కొన్ని సీరియల్లా కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు సీరియల్స్ ఎట్లా చూస్తున్నారు? ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి ఒక్కో సీరియల్? చెప్పండి, ఒక సీరియల్ పేరు చెప్పండి. ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి ఒక సీరియల్? నువ్వు అవుతావేంటి? మన వాళ్ళకి మీకు తెలిసి ఆ నాలెడ్జ్ ఉందలే. చెప్పండి, ఒక సీరియల్ పేరు చెప్పండి. ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి ఆ సీరియల్? అందులో కంటెంట్ ఏంటి? అంత సబ్జెక్ట్ ఉందా? కాదు, ఏదో చిన్న చిన్న ముక్కలు చేసి అలా రాయిస్తూ ఉన్నారు. వాటిని అలా చేస్తే వాళ్ళు మనం ఈ సిలువ అనే 3 అక్షరాలు, ప్రేమ అనే 2 అక్షరాలు, క్షమ అనే 2 అక్షరాలు, వీటి గురించి మాట్లాడితే అవర్స్ టుగెదర్ మాట్లాడవచ్చు, రోజులు మాట్లాడవచ్చు, సంవత్సరాలు కూడా. బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు ఒక టాపిక్ తీసుకుంటాం. అట్లా అది 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, అన్ని రోజులు పడుతుంది. ఇదే టాపిక్ ఇప్పుడు ఆయన చెప్పాడు అనుకోండి, దేవుడు ఆయన ద్వారా మరొక రకంగా మాట్లాడతాడు. ఇదే టాపిక్ పాస్టర్ గారు మాట్లాడారు అనుకోండి, ఆయన ద్వారా మరో రకం. టాపిక్ ఒకటే, ప్రజెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనుషులు వాడుకొని మాట్లాడతాడు అన్నమాట. సరే, మన సందర్భం ఏంటి? ఇక్కడ మనుషులు
చూడనలేని వాడిగా. కానీ మనం చిన్న చిన్న విషయాల్లో కూడా తగ్గిపోతామన్నా, అసలు కష్టం వస్తుందేమో అని భయం, అవమానం వస్తుందేమో అని భయం, ఏది వస్తుందో అని భయం, రిస్క్ తీసుకోవడానికి మనం ఇష్టపడట్లా. మరి అలాంటి వాళ్ళ కోసమా దేవుడు చూడనలేని వాడిగా అయ్యింది? ఒకసారి ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. తర్వాత బ్రదరు, నిశ్చయముగా అతను మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని హెచ్చింది. ఇక్కడ ముందుకు వెళ్ళిపోయారు మీరు. చూడనలేని వాడిగా ఉన్న తర్వాత అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, ఎన్నిక చేయడం అంటే కేర్ చేయడం అనొచ్చా, లెక్క చేయడం అనొచ్చా? నా మీద గౌరవం ఉంది, నా మాట లెక్క చేస్తారా, నా మాట వింటారా లేదా? మీరు వింటారు. నా మీద గౌరవం లేదు, నా మాట వింటారా? నేను చెప్పినా కూడా లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఏం చెప్పడం ఏంటి, మనం వింటాం అంటే ఎన్నిక చేసినట్ట కాదా, లెక్క చేసినట్ట కాదా, గౌరవిస్తున్నట్ట కాదా? ఆయన ఏం చేశారంట? అసలు ఏమి పట్టించుకోలేదు, కనీసం పట్టించుకోలేదు. ఎవరైనా ఇంటికి వెళ్తే మనం అంటుంటారు కదా, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదన్న, కనీసం ఛాయ్ తాగమనలేదన్న, కూర్చోమనలేదన్న. ఎంత ఫీల్ అయిపోతావమ్మా? వచ్చినప్పుడు ఊపుకుంటూ రావడం ఎందుకు? ఏదో స్వీట్ ముక్క తేవచ్చు కదా. కామెంట్లు మాత్రం భలే పాస్ చేస్తామే. నీకు తగిలితే అంత బాధ ఉంటుంది. మన దేవుడిని ఏం చేశాడట? ఎన్నిక చేయలేదంట. ఏం చేశాడు ఆయన? నీ కోసం నా కోసం ప్రాణం పెడితే కూడా, ప్రాణం పెట్టడానికి వస్తే కూడా ఆయన లెక్క చేయడు. ఈనాడు నీవు నేను ఇప్పుడు ఉన్నవాళ్ళం కావచ్చు, అంతమందిని ఆయన మాట లెక్క చేస్తున్నాం. ఆయన మాటలు అంటే ఏంటి? ఎక్కడున్నాయి ఆయన మాటలు? పరిశుద్ధ గ్రంథం. ఆయన మాటలు మరి మనం ఏది లెక్క చేస్తున్నాం? ఆయన మాటల ప్రకారం మనం బ్రతుకుతున్నామా? ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి అని చెప్పాడు. ఒకరోజు ఒక్కరికన్నా స్వార్థ చెప్తున్నా? నేను రోజు చెప్తా ఈ మాట, ఎన్నిసార్లైనా చెప్తా. ఎందుకు? ఇది ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రతి వాళ్ళకి అవసరమైంది. నువ్వు చందాలు ఇవ్వచ్చు, మందిరానికి రావచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, ఇవన్నీ మంచిదే. కానీ అబౌవ్ ఆల్, అన్నిటికంటే ఎక్కువ, అన్నిటి పైన సువార్త అనేది మ్యాండేటరీ అంటారు. మ్యాండేటరీ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా చేయాల్సింది. ఈరోజు కొంతమంది రాలేదు, కారణం వేరే అవ్వచ్చు, కానీ సువార్త చెప్పాల్సింది. ఈ నెల చందా ఇవ్వలేకపోయాడు, అది ఇంకేదో మంచి పని చేయలేకపోయాడు, అయినా సువార్త చెప్పాల్సింది. ఖర్చు లేని పని ఏంటయ్యా? సువార్త. నోటి మాటలేను చెప్పాలంటే మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏమో సరే మన సొంత పెట్టి ఆయన ఏమయ్యాడట? ఎన్ని తెలియని వాడు వస్తాం. అది ఎంత ఘోరం అంటే అంత ఘోరం. తర్వాత బ్రదరు, నిశ్చయముగా అతను మన రోగములను భరించు. రోగాలు ఎలా స్వస్థపరచు? మనకి పాపం వల్ల ఏమొస్తుంది? రోగాలు ఎలా వస్తాయి? పాత నిబంధనలో ఒక వాక్యం ఉంటుంది, పాపం వల్ల రోగాలు వస్తాయి. పక్షవాయు గల మన దగ్గరికి వచ్చి యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపములు. అదేంటి? నేను స్వస్థపరుస్తున్నాను ఏ చెడుకు అన్నారు, కానీ పాపములు పాపములు క్షమిస్తున్నాను అంటే ఏంటి? కారణం అక్కడ అర్థమవుతుంది, మ్యాచ్ అయింది కదా. రోగానికి కారణం ఏంటి? మన పాపాల కోసం ఆయన రోగయ్యాడు. యాక్చువల్గా మన పాపాల వల్ల మనకు రోగాలు రావాలి. మనల్ని స్వస్థపరచడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం, మనం బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం మంచిగా ఉండాలని ఆయన ఏమయ్యాడు? మన రోగాలన్నీ భరించాడట. ఆ తర్వాత అండి, మన వ్యసనమును వహించండి. వ్యసనం అనే పదాన్ని నేను వదిలేశాను. అవి కొంచెం కష్టమైన పదాలు, కొంచెం ఇంపార్టెంట్ కూడా. అవి మరొకసారి చూద్దాం. ఎక్కువ టైం తీసుకుంటే, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తే కానీ అవి అర్థం కావు. తర్వాత ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను. ఎవరి వల్లంట? దేవుడు ఆయన కుమారుని బాధపెట్టడం ఏంటండి? మన పిల్లలు మనం బాధపెడతామా? పెడతామా? పొరపాటు కూడా పెట్టు.
ఈ రోజుల్లో టీచర్ ఫోన్ చేసి అమ్మ మీ అమ్మాయి పలానా అబ్బాయితో మాట్లాడుతుందని టీచర్ చెబితే టీచర్గా వార్నింగ్ వెళ్ళిపోతాను. మా అమ్మాయిని ఎంత అనుకుంటున్నావు? నేను మా అమ్మాయిని అనుమానిస్తా? మా అమ్మాయి బంగారు. మా అమ్మాయి ఏంటి? బంగారు కొండ, మంచు కొండ కాదు. నిజం చెప్పిన తల్లిదండ్రులు ఒప్పుకోట్లా. అమ్మ మేము అక్కడ చూసే సినిమాల్లో పీకుతున్నాడు అమ్మమ్మ మావోడా ఆడు నోట్లో 4 లేనుడండి. ఆడు మాట్లాడేవాడిని అడిగి ఇంట్లో అలాగే ఉంటాడు, బయటకు కూడా అసలు విశ్వరూపం ఏంటో అక్కడ కలుస్తుంది. ఏమవుతుంది ఇక్కడ? ఏదన్నా చెబితే తల్లిదండ్రులే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడేమవుతుంది? ఒకే ఒక కుమారుడిని, ప్రేమించిన కుమారుడిని తండ్రి ఏం చేస్తున్నాడంట? బాధించబడిన వారిలాగా అప్పచెప్పాడు. ఎవరి కోసం? మరొకసారి చెప్తా, ఎవరి కోసం? మీకోసం, నా కోసం, మనందరి కోసం. అలా ముందుకు వెళదాం. శ్రమ నొందిన వాడిగా. శ్రమ అంటే అర్థం ఏంటండి? 2 అక్షరాలేగా శ్రమ. ఎన్ని అక్షరాలు? శ్రమ 2 అక్షరాలే, కానీ అది భరించడం మాత్రం చాలా. ఈ మధ్య శ్రమలు ఎక్కువైపోతున్నాయి బ్రదర్. బాగా భక్తిగా ఉందాం అనుకుంటే ఏమైపోతుంది? బాగా శ్రమ. ఎందుకు వస్తున్నాయి? ఈయన కొడుకునే బాధించాడు, ఇన్ని నన్ను బాధించడా? శ్రమ ఎందుకు అనుమతిస్తాడు? ఆ శ్రమలో మనం ఎంత ఖచ్చితంగా ఉన్నాం. ఇక్కడ ప్రార్థన చేయటం కాదు, పాటలు పాడటం కాదు, శ్రమలో ఎంతవరకు నమ్మకం ఉంటాం అనేది. ఒక ఆవిడ ప్రార్థన చేసిందంట ఆరాధనలో. ఏమని? అయ్యా చచ్చిన కుక్క లాంటిదాన్ని అయినా, క్షమించేవనైనా ప్రార్థన చేస్తా ఊడిపోతామంటే అయిపోగానే మన పేరు కదా నీ పేరు జీవన్ లాంటి వాడు చచ్చిన కుక్క పవన్నవా అన్నాడు. ఏమన్నాడట? ఏం కదా నా చచ్చిన కుక్క ఎంత మాట అన్నావేంటన్నాడు. ప్రార్థన చేసావు కదా, చచ్చిన కుక్క అంటే పొడుచుకొచ్చింది ఎందుకు? ఆ మాటలు ఇక్కడ పాటలు వేరు, అక్కడ ప్రార్థన వేరు, ఇక్కడ వ్యవహారం. చేసేది ఒకటి, ఏదో అంటారు కదా, చెప్పేది ఒకటి. చెప్పే శ్రీరంగ నీతులను అలా తెలుసుగా మీకు. టీచర్ కదా, కొడుకు కథలు ఎక్కువ, ఇవి అనుభవంతో రాసినవి. వాక్యం కంటే మనకి ఇవే గుర్తుంటే ఎక్కువ. వాక్యం ఏం చెప్పారంటే ఒకసారి ఆలోచిస్తాం, కానీ ఇవి మనకు నచ్చినవి మాత్రం చాలా రోజులు గుర్తుంటాయి. నేను కూడా అదే యాక్చువల్గా మనందరం ఒకే క్లాస్ కదా. సరే ముందుకు వెళ్దాం. ఏం చేశాడు ఆయన? శ్రమ పడిన వాడేటంట మన కోసం. తర్వాత మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి. గాయపరచడం అంటే గాయాలు 2 రకాలు. మానసిక గాయం, శారీరక గాయం. కొంతమందికి గుండెల్లో గాయం అవుతుంది. గుండెల్లో పాట కూడా ఉంది. గుండె మాట మధ్య ఒక ఆయన పాట రాశారు, గుండెల నిండా వేసే సవరపు, చిన్న సవరపు ఏదో ఆయన పేరు చిన్ని సవరపు. యేసు నిండానా గుండె నిండానా ఏదో పాట ఉంది కదా. గుండె నిండా యేసు ఉంటే, గుండె నిండా యేసు ఉంటే ఎవరైనా బాణాలు వేస్తే ఎవరు తగ్గుతుంది? యేసు తగ్గుతుంది. యేసు లేడు అనుకో మన గుండెలో, మనకే తగ్గుతుంది. అంతేగా? అంతేనా? ఇక్కడ ఏమంటే ఆయన మన కోసం ఆయన గాయపరచబడిన వాడిగా అయ్యాడు. మానసిక గాయాలు, శారీరక గాయాలు 2 రకాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ గాయాలు అవుతాయి, ఒక్కోసారి ఈ గాయాలు కూడా అవుతాయి. ఇవన్నీ మన కోసం ఆయన భరించాడు. తర్వాత ఇంకో రెండు చదువుతూ ముగించాడు. మన దోషములు బట్టి నలుగొట్టబడి మన సమాధానానికి శిక్ష అతని మీద పడింది. మన శిక్ష ఎవరి మీద పడిందంట? ఆయన మీద పడింది. శిక్ష ఎవరు రావాలి? పాపమునకు వచ్చు జీతము మరణం. మరణించవలసిన వాళ్ళు ఎవరివి? మనం. శిక్ష పొందాల్సిన వాళ్ళు ఎవరివి? మనం. కానీ దేవుడు ఏం చేశాడు? ఎవరా దేవుడు? ఆయన సొంత తండ్రి ఒకే ఒక కుమారుడిని నీ కోసం, నా కోసం శిక్ష అనుభవించడానికి అనుమతించాడు. అంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఆ ప్రేమకు తగినట్లుగా మనం జీవించాలి అని మనం చేస్తాం. తర్వాత లాస్ట్ మాట ఏంటండి? మన సమాధానాన్ని తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి. మనకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగి. ఆయన దెబ్బలు తింటం ఏంటి? మనకు స్వస్థత కలగడం ఏంటి? మన పాపాలు మనం ఒప్పుకుంటే
ఆయన నమ్మకమైన వాడు కనుక సమస్త దుర్నీతి నుంచి కడిగి శుద్ధీకరిస్తాడు, స్వస్థతలు కూడా దయచేస్తాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు? యేసు ప్రభు ప్రార్థనలో మనల్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ వాగ్దానం ఇక్కడ ఉంది. యాకోబు పత్రికలో మాట ఉంది. ఒకసారి ప్రసంగం చేశాడు ఎవరైనా, భాషలో వచ్చారు, టీవీలో కూడా వాక్యం చెప్పారు. నీతిమంతుని విజ్ఞాపన మనకు జీవరత్నం. ఆ వాక్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. కొన్ని అలా ప్రింట్ అయిపోతుంది. నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదట? మనపూర్వకమైనదే, బహుబలంగా బహుబలంగా స్వస్థత అయినా జరుగుతుంది, ఇంకేదైనా కూడా జరుగుతుంది. ఎవరి ప్రార్థన? నీతిమంతుగా ప్రార్థన. మీ ప్రార్థన నా ప్రార్థన కాదా? మనం నీతిమంతులా నీతిమంతులా? ఏంటండి అలా అడిగారు? నేను ఎప్పుడో రక్షించబడ్డానండి, 10 years సీనియారిటీ అండి. ఇక్కడ ఉంటారా? సీనియారిటీలు ఇక్కడ మంచి మా 8 ఒకసారి చదువుదామా? 8 ఒకటి చదువుకొని ముగించాము. 8 ఒకటి చదువుకుంటారు. 8 రోమా 8 మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? ఒకసారి ఆగమ్మా. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి. నిన్నటి వరకు ఉన్నవారికి, గత వారం వరకు ఉన్నవారికి, గత నెల వరకు ఉన్నవారికి, గత సంవత్సరం వరకు ఉన్నవారికి శిక్ష ఉందా లేదా? ఉంటుందా ఉండదా? ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఇంగ్లీష్ వైపులో చదవండి. నౌ అంటాడు. NOW నౌ. ఇప్పుడు నేను నిన్నటి వరకు భక్తిగా ఉన్నా, మా అమ్మ నాన్న పాస్టర్లు అది అంటారు, మేఘం మితిలేదు కానీ మేసాకి సంపంగి ఉన్నాడు. ఇక కొంతమంది ఫ్యామిలీ పేరుకొని బతికేస్తుంటారు. మా నాన్న పాస్టర్ గారు, మా అమ్మ ప్రార్థన పేరురాలు, మా ఇంట ఈ గొప్ప ఇక్కడేమి మంచి ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు ఈరోజు ఈ గడియ క్రీస్తు యేసులో నమ్మకంగా ఉంటేనే, ఒకవేళ ఆయన వస్తే మన పరలోకానికి. ఇందుకు నా టైం అయిపోయింది. యాక్చువల్గా 8:35 నుంచి అక్కడ కొన్ని వాటిలో మనం చదువుకున్న తర్వాత ఇక్కడ 8వ అధ్యాయంలో 35 నుంచి ఉంటుంది. ఏమని? శ్రమ అయినా, కరువైన, బాధ అయిన, హింస అయిన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏవి కూడా ఈ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేయలేదు. అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. అంత గొప్ప కార్యాన్ని ఆయన మనందరి కోసం చేశాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి, ఆయనకు నమ్మకంగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన గురించి ఖచ్చితంగా సువార్త చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయలేక, దేవుడి మాట దీవించలేక. మోకరించి ఆయన ఎవరి నుంచి బాధ నుండి ఆ విషయాలన్నీ మనకు తెలియదు కాబట్టి వాటిని ధ్యానం ప్రతి ఒక్కరు మనకు ఎవరు మౌనంగా 10 నిమిషాలు ఏసేపు ధ్యానం చేద్దాం, శివుని ధ్యానం చేద్దాం. విన్న వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యం చెప్పబడిన రీతిగా మనము ఎలా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్లో మాటలు దైవజనులు గుర్తు చేశారు. మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం. ఏదో ఒకసారి సెల్లి చేసుకుందాం. 53 చెప్పబడిన ఆయన అనుభవించిన బాధలన్నింటినీ గుర్తు, అది కేవలం ఆయన మన గురించే అనుభవించలేదు. మనం జ్ఞాపకం చేసుకుంటూ 10 నిమిషాలు ధ్యానిద్దాం. యేసయ్యా నీకే ఉంది. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధుడానికి కోసం శరీర శ్రమను అనుభవించిన దేవుడు, బాధను అనుభవించిన దేవుడు తండ్రి, నీకే వందనాలు తండ్రి. నీలాంటి ప్రేమ లోకంలో ఎవరు మా యొక్క చూపించగలరు దేవుడు. మా గొప్ప దేవుడు తండ్రి. చక్కటి వర్తమానం దైవజనుల ద్వారా నీ మాట్లాడి లేత మొక్క వలన ఎండిన నీళ్ళలో మొలిచిన మొక్క వలె ప్రభావ ఆయన ఎదుటి పెరిగిన నీవు తండ్రి. స్వరూపమైన స్వరసైన లేక మేము నిన్ను చూచి ఆపేక్షించినట్లుగా స్వరూపం లేదని బైబిల్లో చెప్పబడింది. నువ్వు తృణీకరించబడిన వాడిగా అయ్యావని తండ్రి. మనుషుల చేత విసర్జించబడిన వాడిగా అయ్యావని, వ్యసనాక్రాంతుడిగాను
వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనని వాడిగాను అయ్యా ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతారు ప్రభు. ఎంత తగ్గించుకున్నాను, ఎంతగా ప్రభు తృణీకరించబడ్డా తగ్గించబడ్డాను, ఎంత ప్రేమను మాయలు కనపరిచేద్దామని నీకే ఉన్నాను. మేము చూడలేని స్థితిలో ప్రభు స్వరూపమైన సొగసైనను లేని వాడిగా ప్రభు అయ్యా నీకే ఉన్నాను. నిశ్చయంగా నీవు మా రోగములన్నింటినీ భరించి మా వ్యసనములన్నింటినీ వహించిన దేవుడు, మొత్తబడిన వాడిగా, దేవుని వాళ్ళని బాధింపవాడిగా, శ్రమ నొందిన వాడిగా ప్రభు నీ వెచ్చబడ్డవాడు ప్రభు. పరిశుద్ధుడా నీకే ఉన్నాను, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. కొద్ది నిమిషాలు సిలువ ధ్యానిద్దాం. త్వరగా ముగించుకోబోతున్నా. పరిశుద్ధుడా నీకే ఉన్నాను, నీకే స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి వార్తలను నేను గమనించవుతాను. మా నిమిత్తం బాధించబడతాను, శిక్షణ అవుతాను. దేవానికి వందనాలు. శ్రమను అవుతాను, కష్టం అనుభవించవుతాను, బాధను అనుభవించవుతాను, భయంకరమైనటువంటి ప్రభావం, భయంకరమైనటువంటి హింసను పొందవుతాను. నీకు వందనాలు, నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు మాట్లాడదాం. ప్రేమ దేవుడు దయచేసి మౌనంగా ఉండకండి. స్వరమెత్తి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం వ్యక్తం చేద్దాం. పరిశుద్ధుడా శిక్షింపబడిన అందాల భూమిపై ఉమ్మి వేయగా నీదు గడ్డము పట్టి పీకగా యూదుల రాజని అపహాసించగా సిలువ దిగి రమ్మని పరిహాసించగా అంతా సహించి మౌనం వహించి బాధించు వారిపై ప్రేమ చూపించి ఏమి చేస్తున్నారు ఎరుగరు క్షమించుమని ప్రార్థించినవా. ఏమి చేస్తున్నారు ఎరుగరు క్షమించుమని ప్రార్థించినవా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా. నిండిలోని చంద్రుడా మందకాశే ఇంద్రుడా, నింగిలోని చంద్రుడా మందకాశే ఇంద్రుడా, నిందలేని సుందరుడా గంధమునికే చందనుడా, నిందలేని సుందరుడా గంధములికి చందనుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. లేత మొక్కలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా మేలే చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో శీలలు కొట్టగా అంతటి శ్రమలో చెంతన నిలచి చింతతోనున్నా అతివల చూచి నా కోసం ఎడవలదని పలికి వారిని ఓదార్చినవా. నా కోసం ఎడవలదని పలికి వారిని ఓదార్చినవా. ఓ వెన్నెలాంటి చల్లని రాజా,
ఎంత సహనం చూపినవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత కరుణామూర్తి నీవయ్యా. అందరూ కలిసి పాడదాం. నింగిలోని చంద్రుడా, మందగా చంద్రుడా, నింగిలోని చంద్రుడా, మందగా చంద్రుడా, నిందలేని సుందరుడా, గంధములికే చందనుడా, నిందలేని సుందరుడా, గంధములికే చందనుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత కరుణామూర్తి నీవయ్యా, ఎంత కరుణామూర్తి నీవయ్యా. ఎంత సహనము మా నిమిత్తం కనుపరిచే దేవా, నీకేమన్నాడు తండ్రి. లేత మొక్క లాంటి ప్రభావ శరీరం అంతే తండ్రి, కొరడాలు నాట్యం చేసిన దేవ, మీరు చేసి కరుణను పంచిన నీ చేతులలో నీ కాళ్ళతో తండ్రి సీగలు కొట్టినా కూడా తండ్రి మమ్మల్ని ప్రభు పరిశుద్ధులుగా చూచుటకు తండ్రి, పాపమంతటిని సహించిన నీ శిరస్సుపై తండ్రి ముళ్ళ కిరీటం గుచ్చిన దేవ, నీ పక్కలో బల్లెంతో పోల్చిన దేవ, నీ గడ్డము బట్టి పీకిన భూమి మీద ఉమ్ము వేసిన తండ్రి, నిన్ను ప్రభు మనుషులెవ్వరు కూడా సహించలేనంత ఘోరమైన ప్రభు బాధకు అప్పగించిన హింసను నీకు పెట్టినా కూడా ప్రభు అవమానపరిచిన కూడా తండ్రి, అవన్నీ కేవలం మా కోసం సహించిన దేవుడు నీవు తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అత్యంత ఘోరంగా తండ్రి విసర్జించబడిన వారికి ఈ లోకంలో ఎంచబడ్డావు తండ్రి, కేవలం మా నిమిత్తమే కదా తండ్రి. నీ అందు ఏ పాపము లేదని తండ్రి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడు అని తండ్రి సవాలు విసిన నీకే తండ్రి, కేవలం తండ్రి మా పాప భారం మోయడానికే ప్రభా శిక్షణ అంతటిని నీవు భరించావు తండ్రి. ఎంత గొప్పవాడవయ్యా నీవు, ఎంత ప్రేమమైనవయ్యా నీవు, ఎంత కరుణగల దేవుడు నీవు. మాట్లాడదాం ప్రేమని దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు సిలువను ధ్యానిద్దాం. ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మన నిమిత్తం చేసిన త్యాగాన్ని జ్ఞప్తిలోకి తెచ్చుకుందాం ప్రేమని దేవుని బిడ్డలారా. మాట్లాడదాం ఆయన సన్నిధిలో. దేవా కరుణామయుడు తండ్రి, కరుణగల దేవుడు నీవు తండ్రి, నీకు ఎర్రటి ఎండ కాలుస్తూ ఉన్న తండ్రి, గాయాలు నిన్ను బాధిస్తూ ఉన్న తండ్రి, దాహంతో నీ నోరు ఎండిపోతున్న తండ్రి, నాలిక అంగిట అంటిపోతున్న తండ్రి, కేవలం తండ్రి ఆ బాధ, శ్రమ, వేదన, దుఃఖం అంతటినీ మా నిమిత్తమే భరించగలరు దేవా. మేమేమనుకోకు తండ్రి, మాలో ఏమాత్రం నీతి ఉందని తండ్రి, మేము నీ కోసం ఏం చేసామని మా నిమిత్తం నీ అంత త్యాగం చేయగలిగావు. మేము గొప్పవాడు తండ్రి, కేవలము తండ్రి నీవు మాత్రమే మా మీద ప్రేమ చూపించగలిగిన వాడు తండ్రి. ఫలితం ఆశించని ప్రేమ తండ్రి, లాభాపేక్ష లేని ప్రేమ తండ్రి. ప్రభు నీ మీద కరుణ చూపించవు తండ్రి, కేవలం నీవే తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించవు తండ్రి, నీ వల్ల ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు దేవా. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం. ధ్యానిద్దాం ప్రేమ దేవుడు, ధ్యానిద్దాం సిలువను ధ్యానిద్దాం. మరికొద్ది నిమిషాలు మరో నిమిషం పాటు సిలువను ధ్యానిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, నీకే స్తోత్రం. యోగ్యుడా నీకే వందనాలు, నీకే స్తోత్రం. మాట్లాడదాం ప్రియమైన దేవుడు, మాట్లాడదాం. స్వామి యేసయ్యని ధ్యానం చెప్పాలి. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రం. మా గొప్ప దేవ, మా గొప్ప మరణించిన వాడు, వ్యాధిని అనుభవించిన వాడు, బాధను అనుభవించిన వాడు, సమానంగా వాడు, నలుగుబట్టబడిన వాడు, హింసింపబడిన వాడు, నీకే స్తోత్రం. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల
కరిగి నలిగి నీరగుచున్నదిరా కరిగి నలిగి నీరగుచున్నదిరా సిలువే నాశరం నాయనూరా సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలునురా కలుషమెల్లను బాపగ చాలునురా సిలువే నాశర నాయనూరా సిలువయందే ముక్తి బలము చూచితిరా సిలువయందే ముక్తి బలము చూచితిరా సిలువే నాశర మాట్లాడదాం కొద్ది నిమిషాలు శిలో ధ్యానం అందరూ శిలో ధ్యానంలో ఉంటుండగానే ముగింపు ప్రార్థన చేసుకునే కార్యక్రమం స్తోత్రులు 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 తండ్రి గతించిన కాలమా చాటున అయోగ్యమైన మమ్మల్ని సజీవులుగా లెక్కించిన దేవానికి ఘనమైన నామములో అన్నారు రాత్రి కాల సమయంలో శిలో ధ్యాన కోరిక 6వ రోజు ప్రభా నీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మా ఎడల జరిగించిన కార్యం బట్టి నీకు వందనాలు ప్రభా నీ సహాయం లేకపోతే ప్రభా నీవు తలుచుకోకపోతే ప్రభా మేము ఉండి ఉండేవారు కాదు తండ్రి మాకంటే తెలివైన వారు జ్ఞానవంతులు బలవంతులు తండ్రి అనేక విషయాల్లో ప్రావీణ్యత కలిగిన వారి లోకాన్ని విడిచి వెళ్ళిన మేము ఇంకా సజీవులుగా ఉండి ప్రభా నీ సన్నిధిలో అడుగు పెట్టగలిగా ఉంటుంది కేవలం నీ కృప తండ్రి నువ్వు మాకు ఇచ్చిన భాగ్యం తప్ప మాకు తెలియని జ్ఞానం అంత మాత్రం కాదు రాత్రికాల సమయంలో శివ ధ్యాన కోరికలో పాలు పొందడానికి మీరు మాకు చూపించిన మీ అమూల్యమైనటువంటి అవకాశం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఈ శివ ధ్యాన కోరిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా పాటలో మీరు స్వరాలను ఇచ్చి మా పాటల ద్వారా మీరు మనం పొందినారు శిలువను ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మా ఎదుట మీరు సాక్షాత్కారంలో ఉండి ప్రభా మా ధ్యానం అని మీరు విని ఉన్నారు తండ్రి మా పాపంలో ఒప్పుకోవటకు మేము పశ్చాత్తాపడటకు మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు మా అవసరతలన్నీ నీ సన్నిధిలో తెలియజేసుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే వాక్య ధ్యానంలో దైవజనం నిలబెట్టుకుని తండ్రి శిలువను ధ్యానించడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి అమూల్యమైన మాటలు మీరు మాకు తెలియజేశారు తండ్రి యశంకర హ్యాపీ 3వ అధ్యాయంలో తండ్రి మీరు ఎందు నిమిత్తం ప్రభా వ్యసనాక్రాంతులుగా అయ్యారు ఎందు నిమిత్తం విసర్జించబడ్డారు తండ్రి మీరు ఎంత శ్రమను బాధను అనుభవించారు ఎంతగా ప్రభు నీవు ప్రభా శరీర హింస కంటే మానసికంగా ఎంత హింసించబడ్డావు తండ్రి వాటన్నిటినీ కూడా ప్రభా మీరు మాకు కాళ్ళకు కట్టినట్టుగా చూపించారు తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాను అవును ప్రభా నువ్వు కేవలం మా వల్లనే మా నిమిత్తమే అవమానం సహించావు బాధలతో శ్రమను అనుభవించావు తండ్రి మేము వాటన్నింటినీ గుర్తెరిగి తండ్రి పాపమును విసర్జించేవారుగా తండ్రి పరిశుద్ధతలో జీవించేవారుగా మేము ఉన్నట్లు మీరు సహాయం తెచ్చండి వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు ఇప్పుడు ఎవరైతే ప్రభా యేసుక్రీస్తునందు ఉంటారో అలాంటి వారు ఏ శిక్షా విధి లేదని ప్రభా మీరు మాతో మాట్లాడతారు అవును ప్రభా ఎల్లప్పుడూ మేము నీ యందు నాటబడిన వారుగా తండ్రి నీ వాక్యంలో ఎదుగుతున్న వారుగా ఉన్నట్లు మీరు సహాయం తెచ్చండి నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మరింతగా బహుభాగంగా బలంలో వాడుకోవడం ప్రతి చోట అద్భుతమైన ప్రసంగాలు అందించి ప్రభా హృదయాలను బలంలో ఈ పరిచయంలో మరింత అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడికి వచ్చిన వారు ఎవరెవరు ఏ అవసరంతో నీ సన్నిధిలో అడుగు పెట్టారు వెరిగి ఉన్నావు సమస్తం నువ్వు గుర్తెరిగిన వాడు కాబట్టి వారి అవసరాలన్నీ మీరు తీర్చమని పొందాను ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉంటే వినిపించండి శారీరక రోగాలతో బాధించబడుతున్న వారు ఉంటే స్వస్థపరచండి మానసిక సమస్యలతో బాధించబడుతున్న వారు ఉంటే ఆ సమస్య
సమస్యలన్నిటి నుంచి విడుదల కలిగించండి. విన్న వాక్యము ప్రభు మరి ప్రాముఖ్యంగా వారి హృదయాల్లో నాటింపు చేసుకుని దాన్ని అనుసరించి జీవించినట్టు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని నిండైన ఆశీర్వాదాలతో నింపి వెలుపలకు తోడుకెళ్ళమని అడుగుతున్నాను. అలాగే ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మనల్ని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారికి మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకపీడ నుంచి తప్పించు. ఎందుకంటే ఆ రాజ్యము శక్తి మహిమ అవుతాయి. ఆమె యేసు రక్తం వేయించండి, ప్రభు యేసు రక్తం వేయించండి, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే వర్తమానం అందించిన దైవం పరమేశ్వరునికి ప్రత్యేకమైన